ఒక సింపుల్గా అండి, తలసేమియా అంటే అందరికీ అర్థమయ్యేలాగా సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, అసలు దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా అనేది ఒక సింపుల్గా చెప్పగలరా ఎవరైనా? తప్పకుండా అండి. థాలసీమియా అనేది అందరూ గుర్తుంచుకోవాలి. గబుక్కని హిమోగ్లోబిన్ అనేది ఎక్కువగా కింద ఉన్నా కూడా పడతా ఉన్నప్పుడు మీరు మందులు వేసుకుంటారు దానికి ఐరన్కి, అది కూడా వాడిన కిందకి వెళ్తుంది హిమోగ్లోబిన్ అన్నప్పుడు, కానీ మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు మీరు ముందల ఆలోచించాల్సింది థాలసీమియా గురించి. ఇది ఎవరికి తట్టదు. ఇమీడియట్లీ వీ థింక్ ఆఫ్ సంథింగ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఆర్ మన ఆలోచన వేరే ఆటికి వెళ్తుంది, కానీ థాలసీమియా వ్యాధి మీదకి వెళ్ళదు. సో నేను కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరిని, ఇన్ కేస్ మీ బ్లడ్ కౌంట్ హిమోగ్లోబిన్ డౌన్ అవుతూ ఉన్నప్పుడు మందులు వేసుకున్నా కూడా అది పైకి వెళ్ళనప్పుడు, మీరు ఊపిరి సరిగా తీసుకోలేనప్పుడు తప్పకుండా మీరు అన్ని టెస్టులతో పాటు థాలసీమియా టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది, అది తప్పకుండా మీరు తీసుకోవాలని కోరుతున్నాను. యా మేడం, ఇక్కడ సుజన్ అండి ఏబిఎన్ నుంచి. అంటే మేడం, ఈ స్టాటిస్టిక్స్ చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎలా ఉందండి? తలసేమియా పెరుగుతూ ఉందా? దీని ఉధృతి ఎక్కువ అవుతుందా రోజు రోజుకి? దీని గురించి అవగాహన ఎలా అండి? ఈ థాలసీమియా అనేది యావత్ భారతదేశంలో 60 నుంచి 70 వేల మందికి ఈ వ్యాధి ఉందండి. దీంట్లో 10% మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది ఈ జబ్బు. సో దట్ ఈస్ ద స్టాటిస్టిక్ అండి. ఓకే. అంటే ఇంకోటి, మీ ఫ్యామిలీలో అంటే మీ మదర్ క్యాన్సర్ బారిన పడి ఆ రోజు చనిపోయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఎన్టీఆర్ గారు స్థాపించారు. ది ఇన్స్పిరేషన్ కూడా, వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్, ఎవరికి ఏ కుటుంబంలో కూడా ఇలా వస్తే ఒక సపోర్ట్ ఉండాలి అనే దాంతోనే మీరు ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నారో ఎట్లా అనుకో? మీరు అన్నట్టు నందమూరి తారక రామారావు గారు ఏ స్ఫూర్తితో ఆయన పేద ప్రజలకి మనం సేవ చేయాలి అనే ఆ భావనతో ఆయన ఎట్లా రాజకీయ రంగంలో ఆయన వచ్చారో, అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్ఫూర్తితోనే ఆయన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు. ఒట్టి తుఫాన్లు అప్పుడే కాదు, కోవిడ్ అప్పుడు కానీ ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరం పట్టి మా ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ఆ సేవా కార్యక్రమంలో. ప్రజలకి ఏది అవసరమో అది వెనక చూడకుండా మేము ముందుకెళ్తున్నాం. డబ్బు ఎట్లా వస్తుందని కూడా ఆలోచించట్లేదు. మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉంటే అట్లాంటి దాతలు కూడా ముందుకొచ్చి నమ్మి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేడం, నేను లక్ష్మీ V6 నుంచి. అయితే బేసికల్లీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన చూసినా, మొన్న విజయవాడలో చూసినా, ఎక్కడైనా కానీ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ మేజర్స్ అనేవి చాలా ఇష్యూ అవుతుంది. సో మ్యూజికల్ నైట్కి కంపల్సరీ లక్షల్లో వచ్చే అవకాశం ఉంది. సో సెక్యూరిటీ పరంగా ఏపీలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు? మీరు అన్నట్టు కొన్ని ఘటనలు జరిగినాయి, అది మా మనసులో పెట్టుకుని నిన్న మా CEO గారు కుమార్ గారు ఆయన ఆ స్టేడియం అనేది విజిట్ చేశారు. ఆయన పోలీస్ రంగాన్ని అందరితో మాట్లాడి వీ విల్ ష్యూర్లీ టేక్ గుడ్ మెజర్స్, ఏం అవ్వకుండా ప్రతి ఒక్కరూ షో ఎంజాయ్ చేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనే బాధ్యత మా ట్రస్ట్ అనేది తీసుకుంటుంది. తప్పకుండా వీ విల్ డూ అవర్ బెస్ట్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్ అండి. అయితే తమన్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే ఈ షోకి చంద్రబాబు గారు నాయుడు గారిని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారిని కానీ పిలిచే అవకాశం ఉందని? తప్పకుండా అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు. అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం. మోర్ దెన్ దట్ మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల వాళ్ళందరినీ బుక్ మై షోలో టికెట్ కానీ లేదా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టేబుల్స్ విచ్ విల్ కాస్ట్ క్వైట్ అ బిట్. వాళ్ళ టేబుల్స్ కూడా కొనుక్కుని వాళ్ళ ఫ్యామిలీతో
వచ్చి ఎంజాయ్ చేయమని ఆ షోని థ్యాంక్ యూ తప్పకుండా వాళ్ళని